ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ సెప్టెంబర్ 5, 2025. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనము. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లు ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఆమేన్. లేవీయుల ధీరత్వాన్ని ఎవరు ప్రశంసించకుండా ఉండగలరు? మందసాన్ని నేరుగా నదిలోకి తీసుకుపోయారు. వాళ్ళ కాళ్ళు నీటిలో మునిగేదాకా నదీ జలం విడిపోయి దారివ్వలేదు. దేవుడిచ్చిందంతా అదే. దేవుడు చేసిన ప్రమాణాన్ని మనసులో పెట్టుకొని దాన్ని తప్ప మరి దేన్ని లెక్క చేయందే మొండి విశ్వాసం. ఊహించండి, ఈ దైవ సేవకులు మందసాన్ని ఎత్తుకొని నిండుగా ప్రవహిస్తున్న నదిలోకి నడుస్తున్నప్పుడు అక్కడ నిలబడిన వాళ్ళు ఏమనుకొని ఉంటారు? నేను మాత్రం చేస్తే ఇలాంటి పని చేయను. ఏంటి, నదీ ప్రవాహానికి మందసం కొట్టుకొని పోదు? అలాంటిది ఏం జరగలేదు అక్కడ. మందసం మొయ్యి యాజకుల యోర్దాను మధ్య 6 నెలలను స్థిరంగా నిలిచిరి అంటుంది పరిశుద్ధ గ్రంథం. ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, దేవుడు తన పథకాలను నెరవేర్చడానికి మన విశ్వాసం కూడా ఆయనకి తోడ్పడుతుంది. మందసాన్ని మోయడానికి మోతకర్రలు ఉన్నాయి. దేవుని నిబంధన మందసమైనా అది తనంతట తాను కదలలేదు. దాన్ని భుజాలకెత్తుకొని మోయాలి. దేవుడు అంచనాలను పథకాలను స్థిరపరుస్తాడు. వాటిని అమలుపరిచే పనివాళ్ళం మనమే కదా. మన విశ్వాసమే దేవునికి సహాయం. సింహాల నోళ్లు మూయించే దేవుడు దాన్ని గౌరవిస్తాడు. విశ్వాసం ముందుకు సాగిపోతూనే ఉండాలి. మనం కోరదగిన విశ్వాసం ఎలాంటిదంటే, దేవుడు తనకు అనుకూలమైన సమయంలో అన్నిటినీ నెరవేరుస్తాడన్న నిశ్చయితతో ముందుకు సాగిపోయే విశ్వాసం. నా తోటి లేవీయులారా, మన బరువును ఎత్తుకుందాం రండి. దేవుని శవపేటకు నెత్తుకున్నట్టుగా మహాలు ఏలాడేసుకోవద్దు. ఇది సజీవుడైన దేవుని నిబంధన మందసం. పొంగుతూ ప్రవహించే నది వైపుకి పాటలు పాడుకుంటూ ఆహ్లాదంగా సాగిపోదాం. అపోస్తుల కాలంలో పరిశుద్ధాత్మ వాళ్ళకు వేసిన ఓ ప్రత్యేక ముద్ర ఏంటంటే మొండి ధైర్యం. దేవుని కోసం గొప్ప కార్యాలు తలబెట్టి అపూర్వమైన ఆశీర్వాదాలను దేవుని నుండి ఆశించే విశ్వాసం యొక్క లక్షణం ఒకటే, పరిశుద్ధతతో నిండిన సాహసం. మన వ్యవహారాలన్నీ లోకాతీతుడైన దేవునితోనే. మానవపరంగా అసాధ్యమైన ఈవుల్ని మనం పొందుతున్నది ఆయన నుండే. అలాంటప్పుడు జంకుతూ జాగ్రత్తగా ఒడ్డున అంటిపెట్టుకొని ఉండడం దేనికి? సాహసోపేతమైన నమ్మకంతో స్థిరంగా నిలబడడానికి సందేహం దేనికి? విశ్వాస జీవిత నౌకలో పయనించే నావికులారా, లోతైన సముద్రంలోకి నావను నడిపిద్దాం రండి. దేవుడికి అన్నీ సాధ్యమే. ఆయన నమ్మే వాళ్ళకి అసాధ్యం ఏదీ లేదు. ఈనాడు మనం దేవుని కోసం గొప్ప కార్యాలను తలపెడదాం రండి. ఆయన నుండి విశ్వాసం పొందుదాం. ఆ విశ్వాసం, ఆయన బలం మనం తలపెట్టిన గొప్ప కార్యాలను సాధిస్తాయి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును.